నౌ వీఆర్ ఇన్ హో చి మిన్ సిటీ. సర్ప్రైజింగ్గా వర్షం పడుతుంది. నాట్ సో బ్యాడ్ అయితే. ఓకే, మరీ అంత మైండ్ బ్లోయింగ్ అయితే కాదు, బట్ ఓకే. అండ్ ఈరోజు మేజర్ ప్లాన్ అయితే టవర్ విజిట్ చేద్దామని. అసలు టవర్ వ్యూ చాలా బాగుంటుందంట. బట్ దానికన్నా ముందు ప్రజెంట్ ఫుడ్ కోసం చూస్తున్నా, ఏమైనా లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని. షుగర్ కేన్ జ్యూస్ విత్ కోకోనట్ మిల్క్, ఓన్లీ ఇన్ వియట్నాం. ట్రైంగ్ లోకల్ ఫుడ్. అండ్ ఇది వాళ్ళు ఇచ్చింది. సిటీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రజెంట్ మేము టవర్కి వెళ్తున్నాం. అవెంజర్స్ టవర్ అంటారు అదేంటి, చూద్దాం ఎలా ఉంటుందో. టికెట్ ఏమో 2,04,000 పడి 40,000 పడింది. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ హౌ ఇట్ లుక్. ఎక్స్పీరియన్స్ అయితే we get personal lessons. Thank you. Saigon Tower, LA. How are you feeling, my brother? చూద్దాం. నాకైతే ఇక్కడ ఎక్కలేదు, మలేషియాలో అలాగో. బట్ పైసలు కొంచెం డబ్బులు మిగిలినాయి. సో వి థాట్ లైక్ వై నాట్ టు ఎక్స్ప్లోర్. యాక్చువల్గా చెవులు దిమ్మ కట్టేసిన ఒకసారి చాలా ఫాస్ట్గా చూపి కౌంట్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో. లిఫ్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో చెవులు నిజంగా దిమ్మ కడుతున్నాయి చూస్తున్నా. ఎన్నో 49. This was some great view by 360. మొత్తం చూడొచ్చు అనుకుంటా. సరే ఇది ఉందిరా, ఇందులో చూడరా. నుంచో డబ్బులా కాదు. చలో ఏంటి ఎంబీ అంటే ఎక్కడ నిజంగా మా వ్యూ అయితే బాగుంది. ఓకే, మంచి ఫ్లోర్ నుంచి ఇప్పుడు చూడు రాదే. Oh, bye. Very good actually, very good. So let's see, మొత్తం 360 చూసేద్దాం ఎలా ఉంటుందో మొత్తం. వ్యూ అయితే అమేజింగ్, అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు. యాక్చువల్గా మేము తప్పు పని చేస్తాం. ఏంటంటే ఈవినింగ్ 5:30 అరౌండ్ వస్తే 3 hours స్టే ఉండొచ్చు టికెట్ తీసుకున్న తర్వాత. సో దట్ సన్సెట్ కూడా చూస్తుండే. సో
సో నెక్స్ట్ టైం వస్తే ఎప్పుడైనా 5:30 ఆ టైంకి వస్తే బెస్ట్ టైం ఇది. అండ్ కొంచెం షాపింగ్ చేయడానికి సూవినియర్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో వాళ్ళ కోసం ఏమైనా గుర్తుగా తీసుకెళ్ళాలంటే సూవినియర్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. బేసికలీ ఇది 360 వ్యూ, మొత్తం ఒక సర్కిల్ ఉంది రూమ్ అంతా. మొత్తం సిటీ చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ టికెట్ పరంగా వస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. వీక్ డే కాదు కాబట్టి మేమైతే డైరెక్ట్గా టవర్ దగ్గరికి వచ్చి టికెట్ తీసుకున్నాం. మాకు అరౌండ్ 850 రూపీస్ పడింది. ఆన్లైన్లో ఇంకా తక్కువ పడుతుంది ఐ గెస్. ఫోటో పర్పస్ కోసం ఇక్కడ కొన్ని ప్రాప్స్ కూడా పెట్టారు, హ్యాట్ అండ్ ఆల్. సో ఇది సైగాన్ రివర్ ఇది. సో కింద కనిపిస్తుంది కదా, అక్కడ ఫెరీ తీసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి వాటర్ బస్ దొరుకుతుంది. ఆ వాటర్ బస్ ఎక్కితే మనకి మొత్తం లేక్ సైడ్ ఉన్న వ్యూ పాయింట్స్ అన్నీ చూపిస్తారు మనకి. మార్నింగ్ వ్యూ రా ఇది. సైగాన్ రివర్కి యాక్చువల్గా వెళ్దాం అనుకున్నా, వెళ్ళాం కూడా బట్ బ్లాగ్ తీయడం మర్చిపోయాం. అండ్ టవర్లో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇక్కడ అన్ని డ్రెస్సెస్ డిస్ప్లే చేస్తున్నారు, వాళ్ళ కల్చరల్ డ్రెస్సెస్ అన్నీ. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. డబ్బులు ఉంటే పక్కగా వియట్నాం వచ్చినప్పుడు పడతారు. చూద్దాం గుడ్ ప్లేస్ టు విజిట్ యాక్చువల్లీ. మీకు నాకు నచ్చలేదు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వియట్నాం. వన్ డే ఐటనరీ అంతా చెప్పు. వన్ డే ఐటనరీ మీ ఇష్టం. మీకు మరీ ఒళ్ళు తిమ్మిరుంటే డబ్బులు అలా ఖర్చు అవుతూనే ఉంటాయి. బట్ మై లిమిట్లో ఖర్చు పెట్టి ఇట్స్ జస్ట్ 7,000 6,000 కంఫర్టబుల్ మనీ. ఓకే, మొత్తానికి $100 విల్ బి కంఫర్టబుల్ మనీ. మొత్తానికి మన వన్ డే ఎక్స్పీరియన్స్ చెప్పు. వన్ డే ఈ రోజు అయితే చాలా తిరిగాం. అసలు మొత్తం ప్రస్తుతం వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఉన్నాం, బట్ చాలా ప్లేసెస్ చూసాం. బట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సరే బ్లాక్ చేయరా రోహిత్, టైం అయిపోతుంది చెప్పరా. నైట్ పార్టీ దాకా లేవడం లేట్ అయింది. ఇంకా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు దాటితే ఫ్లైట్ మిస్. జస్ట్ ఇమిగ్రేషన్ చెక్ అండ్ ఆల్ దానికి 1 అవర్ పట్టింది. సో ఎప్పుడైనా ఈ హోచి మిన్ సిటీ ఎప్పుడైనా వస్తే మేక్ యువర్ సెల్ఫ్ లైక్ 3 hours బిఫోర్ ద ఫ్లైట్. మేము 2 hours బిఫోర్ వచ్చాం, అయినా నాకు ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నామంటే ఆలోచించారు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పా. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది అడగండి ఒకసారి. అడుగు ఎట్లా రా, మనం బ్యాంకాక్ వెళ్ళాము. అది బ్యాంకాక్ అయితే ఎంత టైం పట్టింది రా? బ్యాంకాక్ జస్ట్ ½ an hour కంప్లీట్. గేట్ దగ్గరికి పోయినాం మేమైతే 10 to 15 minutes. అంటే చూడు మా వాడు అయితే ఇంకా బాధ పడుతున్నాడు, ఎప్పుడు బ్యాంకాక్ పోదాం అని. సెకండ్ హోమ్ అంటారు. ఓకే ఫైనల్లీ రీచ్డ్.
Okay, okay. Now we are going to Kuala Lumpur. Let's meet in Kuala Lumpur. ఓకే ఇక్కడంతా మ్యూజిక్ వేద్దాం ఇక్కడంతా మ్యూజిక్ డ్రైవర్